బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి నమస్కరిస్తూ ఇక్కడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ వ్యవస్థాపకులు ఇక ట్రస్ట్ మెంబర్లందరికీ కూడా నమస్కరిస్తున్నానండి. థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు. నిజంగా 2006లో నేను మెడిటేషన్లోకి వచ్చానండి. నాకు మెడిటేషన్ కూడా తెలియదు. మా అమ్మగారు ద్వారా నేను వచ్చాను. 2006లో బుద్ధ పౌర్ణమికి బెంగళూరుకి వెళ్ళినప్పుడు ఫస్ట్ మెడిటేషన్లో కూర్చున్నాను. ఆ కాస్మిక్ ఎనర్జీ అంటే తెలియదు, ఆ పిరమిడ్ అంటే కూడా తెలియదు. కానీ ఎన్నోసార్లు కార్పెంటర్ పని చేస్తున్నప్పుడు కూడా నేను మెడిటేషన్లకు వచ్చినాక ఒక 41 డేస్ వితౌట్ ఫుడ్ తోటి పిరమిడ్ కింద, ఇందాక విజయ్ గారు వీళ్ళందరూ చెప్పినట్లు ఆ 51 డిగ్రీ యాంగిల్లో ఏముంది దీంట్లో అనేసి ఒక చిన్న 1.1 పిరమిడ్ పెట్టుకొని దాని కింద కూర్చొని 41 రోజు సాధన చేశానండి, ఏ ఆహారం లేకుండా. అప్పుడు నా బాడీ అంతా మోల్డ్ అయింది. అప్పుడు ఈ పిరమిడ్ సొసైటీకి కనెక్ట్ అయినాను. ఆ తర్వాత ఈ గ్రౌండ్లో కూడా 2010 నుంచి 2012 వరకు కూడా కార్పెంటర్గా పనిచేశానండి. ఇక్కడనే పత్రి గారితో ఎంతో సన్నిహితంగా ఉండేటాన్ని నేను. ఆ తర్వాత పత్రి గారు నేను 2013లో హిమాలయాలకు వెళ్ళడం జరిగింది. అక్కడ మహతార్ బాబా కేవ్లో ధ్యానం చేశాను. అక్కడ వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అని ఒక క్వశ్చన్ వేసుకొని కూర్చుంటే ఆయన సమాధానం ఏం లేదు. బట్ ఆయన దివ్య దర్శనం జరిగింది మహతార్ బాబా గారిది. ఆ తర్వాత పత్రి గారు పిలిచారన్నమాట ఆఫీస్కు, ధ్యాన జగత్ ఆఫీస్కి పిలిచి, నాయనా ఇప్పటి వరకు నువ్వు చేసిన కార్పెంటర్ పని సరిపోతుంది, ఇంకా అక్కర్లేదు. నువ్వు భూమి మీదకి వచ్చినది పిరమిడ్లు కట్టడానికే. ఏదైతే మనకు గీజా పిరమిడ్ ఉందో అక్కడ ఆ టైంలో ఆ వర్క్ చేసేవి అక్కడ ఇంజనీర్ అని చెప్పడంతో అప్పటి నుంచి కార్పెంటర్ పని బంద్ చేసేసి నేను మన బ్రదరు దీని గురించి తెలుసుకొని ఫస్ట్ చిన్న చిన్న పిరమిడ్లను తీసుకొని ఆ పిరమిడ్లు ఎలా చేయాలి, ఆ డిగ్రీలు ఏంటని తెలుసుకున్న తర్వాత ఒకటండి, నేను కార్పెంటర్ పని చేసేటప్పుడు ఎంతో టెన్షన్లో ఉంటాయి, అక్కడ ఇక్కడ ఆ సైట్లు ఈ సైట్లు అనేసి. కానీ మెడిటేషన్లకు వచ్చిన తర్వాత ఈ పిరమిడ్లు నిర్మించిన తర్వాత ఆత్మశాంతిగా ఉన్నానండి. నేను శరీరం కాదు ఆత్మనని తెలుసుకున్న తర్వాత అంత ఆనందం దేంట్లో లేదు. ఇంకోటి, మనము గతంలో చూసుకుంటే కొన్ని ఏండ్లు తపస్సు చేసిన ఋషులు ఉంటారు ఒక భగవంతుని కోసం. కానీ నేను ఒక 41 రోజు ధ్యాన సాధన కూర్చున్న తర్వాత హిమాలయాలకు వచ్చిన తర్వాత పత్రి గారే స్వయంగా నా జీవిత లక్ష్యాన్ని చెప్పాడు. నాకు అంతకంటే కావాల్సింది ఏముంది అనేసి అప్పటి నుంచే కార్పెంటర్ బంద్ చేసేసి దీంట్లోనే ఉన్నానండి. దీంట్లో సంపాదన కోసం రాలేదు మేడం, నేను నా ఆనందం కోసం నేను వచ్చాను. నా ఆనందం కోసమే ఈ పిరమిడ్లను నిర్మిస్తున్నాను. నిజంగా ఇలాంటి పత్రి గారు సొంత తండ్రి కంటే ఎక్కువ చూసుకున్నాడని నన్ను. ఎట్లా అంటే ఈయన వర్క్ చేసేటప్పుడు రాత్రి 1 గంట కూడా వచ్చి చూసుకునేవాళ్ళు. ఆ ఎనర్జీ సిస్టమ్ తోటే ఇక్కడ వర్క్ చేసేటప్పుడల్లా. ఇంకోటి, సార్ వాళ్ళందరూ చెప్పారు ఇంతవరకు, కానీ దీని ఎనర్జీ సిస్టమ్ అనేది కర్తాల్ పిరమిడ్ది ఇంచుమించు మనకు కర్తాల్ హైవే వరకు ఆ ఎనర్జీ సిస్టమ్ అనేది ఉందండి. నేను గమనించాను. ఇక్కడ నుంచి మనం ఎప్పుడైతే బయలుదేరిపోతామో ఇక్కడ ఉన్నంత వరకు కూడా ఆ ఎనర్జీ సిస్టాన్ని నేను చూసుకున్నాను, దాన్ని నేను యూజ్ చేసుకున్నాను. అలా నా జీవితాన్ని రన్ చేశాను మేడం. నా చివరి శ్వాస వరకు కూడా ఈ పిరమిడ్ సొసైటీలోనే ఉంటాను. నేను ఈ పిరమిడ్ కట్టడానికే నా జీవిత లక్ష్యం కాబట్టి దీంట్లోనే కొనసాగుతాను. డబ్బు కోసం అయితే దీంట్లో రాలేదు, సేవ కోసమే వచ్చానండి. పత్రి గారు సేవ కూడా నేర్పించారు మనకు ఉన్న దాంట్లో ఒకటే చెప్పారండి, మనం దీన్ని ఎంత తయారవుతుందో దాంట్లో నీకు ఎంత కావాలనో అంత చూసుకొని దాన్ని ప్రజలకు పంచాలా. ప్రతి ఒక్కరు ధ్యాని కావాలా, ప్రతి ఒక్కరు శాకాహారి కావాలా, ప్రతి ఒక్క ఇంటిపైన పిరమిడ్ కావాలని చెప్పడంతో నిజంగా ఆర్మూర్ నిజామాబాద్ డిస్టిక్లో దగ్గర ఒక 300 పిరమిడ్లు ఇంటిపైన కట్టడం జరిగిందండి. అలాగే నార్త్ అండ్ ఈస్ట్ మొత్తం దగ్గర ఇప్పటికీ నా ద్వారా 1000 పిరమిడ్ల దాకా ఈ భూమి మీదకి వచ్చాయండి. ఎంతో ఆనందంగా ఉన్నాను. నేను ఎక్కడికి అయినా కూడా వెళ్ళగలుగుతున్నాను. నేను ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలేను అనుకున్నాను, అక్క ద్వారా ఆ ఫ్లైట్ కూడా ఎక్కాను, వాళ్ళే టికెట్ పెడుతున్నారు. అలా నా జర్నీని ఈ ఆనందంగా ఈ పిరమిడ్ సొసైటీలో వచ్చిన ప్రతి వ్యక్తి ఆనందంగా జీవిస్తున్నాడండి. థ్యాంక్ యూ మేడం.